హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం పక్కా సెలక్షన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో అన్ని రైల్వే ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని మీకు చాప్టర్ వైజ్గా మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని అందులో మళ్ళీ మోడల్ వైజ్గా మీకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీసు రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అన్ని ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, ఆర్పిఎఫ్, జేఈ, ఎన్టీపీసీ, గ్రూప్ డి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. సో చాలామంది స్టూడెంట్స్ సార్ ప్యూర్ మ్యాథ్స్ చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. అందుకని ప్యూర్ మ్యాథ్స్ స్టార్ట్ చేశాను. అందులో మనకి చాలామంది డిఫికల్టీ ఫీల్ అయ్యే సబ్జెక్ట్ వచ్చేసి జామెట్రీ అనమాట. జామెట్రీ అనేది చాలా పెద్ద టాపిక్. సో మనం అంత డెప్త్కి వెళ్ళకుండా రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతాడు ఆ మోడల్ వైజు తీసుకొని ఆ మోడల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత నేను ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో జామెట్రీ క్లాస్ 1 మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ పొందవచ్చు. తద్వారా ఏ ఒక్క వీడియో అనేది మీరు మిస్ అవ్వరు అనమాట. ఫస్ట్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో జనరల్గా మనకు కొన్ని పాయింట్సే తెలుసు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే క్వశ్చన్స్కి ఆ ఇన్ఫర్మేషన్ ఏం తెలియాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రాపర్టీ, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే వన్ ఆఫ్ ది యాంగిల్ కంపల్సరీగా ఎంత ఉండాలి? 90 డిగ్రీ ఉండాలి. సో ఇది ఏ బి సి ఒక యాంగిల్ కంపల్సరీగా ఎలా ఉండాలి? 90 డిగ్రీస్ ఉండాలి. బీసీని బేస్ అనుకోండి, ఏబి అనేది ఇది పర్పెండిక్యులర్ కదా, సో ఏబి పర్పెండిక్యులర్ అనుకోండి. సో ఏసీ అనేది హైపోటెన్యూస్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ మనకు తెలియాల్సింది పెరీమీటర్ అంటే ఏంటిది? పెరీమీటర్ అంటే ఏమవుతుంది? చుట్టుకొలత కదా. సో ఈ మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. పర్పెండిక్యులర్ ప్లస్ బేస్ ప్లస్ హైపోటెన్యూస్. నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే ఏరియాకి ఫార్ములా ఏమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా మనకు బేసు తెలుసు, హైటు తెలుసు. ఇప్పుడు ఏరియా ఫార్ములా ఏముంటుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇవి మనకు తెలిసిన పాయింట్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఏం అడుగుతాడు? ఇంకొకటి మనకు వన్ ఆఫ్ ది యాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక యాంగిల్ కంపల్సరీగా 90 డిగ్రీ ఉంటుంది. యాంగిల్ ఏ ఇచ్చి యాంగిల్ సి అంతా మనం కనుక్కోమంటాడు, అది ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ట్రయాంగిల్ లోపల ఒక సర్కిల్ని ఇన్సర్ట్ చేశాడు. ఏంటిది? ట్రయాంగిల్ లోపల ఒక సర్కిల్ని ఇన్సర్ట్ చేశాడు. సో సెంటర్ నుంచి సర్కిల్కి మీరు ఎక్కడ లైన్ డ్రా చేసినా సరే ఇదేమవుతుంది? రేడియస్ అవుతుంది. ఇది బేసు, పర్పెండిక్యులరు, హైపోటెన్యూస్. మనం డైరెక్ట్గా రేడియస్ కనుక్కోవాలి అంటే పర్పెండిక్యులర్ ప్లస్ బేస్ మైనస్ హైపోటెన్యూస్ బై 2. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి అవుట్ సైడ్ ఒక సర్కిల్ డ్రా చేస్తే దీన్ని ఏమంటారు? సర్కమ్ సర్కిల్ అంటారు, ఏ బి సి. సో ఈ సర్కిల్ యొక్క సెంటర్ అనేది ఏమవుతుందంటే ఈ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ జాగ్రత్తగా చూడండి. ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఇక్కడ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ డ్రా చేసినా, ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ డ్రా చేసినా సరే, నెక్స్ట్ సెంటర్ పాయింట్ నుంచి వర్టెక్స్కి ఎక్కడ లైన్ డ్రా చేసినా ఇది రేడియసే, ఇది కూడా రేడియసే అవుతుంది. సో ఇక్కడ మనకు అడిగే పాయింట్ ఏంటంటే మనకు డైరెక్ట్గా సర్కమ్ రేడియస్ ఆర్ తెలియాలి. సర్కమ్ రేడియస్ ఆర్ మనకు డైరెక్ట్గా ఎలా వస్తుందంటే ఏసీ బై 2. హైపోటెన్యూస్లో డైరెక్ట్గా మనం 2తో డివైడ్ చేసి మనకు ఆర్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏమంటాడంటే ఇది పర్పెండిక్యులర్ కదా, ఇది పర్పెండిక్యులర్ బేసు నెక్స్ట్ హైపోటెన్యూస్. ఈ వాల్యూ ఎక్స్ వాల్యూ మనం కనుక్కోమని చెప్తాడు. సో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ అంటే బిహెచ్ వాల్యూ కనుక్కోవాలంటే పర్పెండిక్యులర్ ఇంటూ బేస్ బై హైపోటెన్యూస్. సో ఈ 3 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్వశ్చన్సే మనకు అడిగేది.
నెక్స్ట్ ఇంకో పాయింట్, మనం ఇక్కడ నుంచి ఈ లైన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ మనకి యాంగిల్ ఎంత అవుతుంది, కరెక్ట్గా ఇది 90 డిగ్రీ అవుతుంది, ఇది కూడా 90 డిగ్రీ అవుతుంది పర్పెండిక్యులర్ మనం లైన్ డ్రా చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇంకా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ట్రిప్లెట్స్ తెలియాలి. మనం ట్రిప్లెట్స్ తెలిస్తే అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ట్రిప్లెట్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ 3 ఉంది, ఈ వాల్యూ 4 ఉంది. ఈ వాల్యూ మనకి ఎలా వస్తుంది, డైరెక్ట్గా స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 అయింది. సో ఇది బేసిక్ ట్రిప్లెట్ అనమాట. ఏంటిది 3, 4, 5. దీన్ని మనం వీటి యొక్క మల్టిపుల్స్ కూడా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 యొక్క మల్టిపుల్స్ ఏంటిది, 3ను 2తో మల్టిప్లై చేస్తే 6, 8, 10. అదే 3ని 3తో మల్టిప్లై చేస్తే 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15. 3ని 5తో మల్టిప్లై చేస్తే 3 5 15, 5 4 20, 5 5 25. ఇదేమో స్టాండర్డ్ ట్రిప్లెట్. వీటి యొక్క మల్టిపుల్స్ కూడా అడుగుతాడు. ఒకవేళ దీన్ని నేను 2తో డివైడ్ చేశాను అనుకో, 3/2 అంటే ఎంత వస్తుంది 1.5, 2, 5/2 అంటే 2.5. ఇది కూడా ట్రిప్లెట్టే అవుతుంది. అయితే మనం ట్రిప్లెట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడానికి ట్రిక్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిప్లెట్స్ అనేవి ఆడ్ నెంబర్స్ అయితే, ఆడ్ నెంబర్స్తో స్టార్ట్ అయితే ట్రిప్లెట్స్ ఏమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 తీసుకున్నాను అనుకో, 3 ఫస్ట్ దీన్ని ఏం చేస్తారు, స్క్వేర్ చేయండి. 3 స్క్వేర్ అంటే ఎంత 9. నెక్స్ట్ మీరు ఏం చేయాలి, 9కి 1 యాడ్ చేయండి. 9 + 1 ఎంత 10/2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 5 వచ్చింది. 9 నుంచి 1 సపరేట్ చేస్తే ఎంత వస్తుంది 8/2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 4 అవుతుంది. ఓకే, లేదు అంటే మీరు డైరెక్ట్గా 2తో డివైడ్ చేయండి. 2 ఎన్నిసార్లు పోతుంది 4.5. ఈ 4.5 ఏ నెంబర్స్కి మధ్యలో ఉంటుంది, 4కి 5కి మధ్యలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 యొక్క ట్రిప్లెట్స్ తీసుకోండి. 5 అంటే ఎంత 25. ఈ 25 నేను 2తో డివైడ్ చేస్తే 12.5 వస్తుంది. అంటే 12.5 ఏ నెంబర్స్కి మధ్యలో ఉంటుంది, 12కి 13కి మధ్యలో ఉంటుంది. అలాగే నేను 7 తీసుకున్నాను అనుకో, 7 స్క్వేర్ ఎంత 49. ఈ 49 అనేది ఏ నెంబర్స్కి మధ్యలో ఉంటుంది, 2 2 జా 24.5. అంటే 24కి 25కి మధ్యలో ఉంటుంది, 24, 25. అలాగే 9 ఉంటే 9 స్క్వేర్ అంటే ఎంత 81. దీన్ని మనం 2తో డివైడ్ చేస్తే 40.5 అంటే 40కి 41కి మధ్యలో ఉంటుంది. సో డైరెక్ట్గా ట్రిప్లెట్స్ ఏమన్నాయి 3, 4, 5, 5, 12, 13. నెక్స్ట్ అలాగే 7, 24, 25. నెక్స్ట్ 9, 40, 41. సో మన ట్రిప్లెట్ స్మాలెస్ట్ నెంబర్ అనేది ఆడ్ నెంబర్ ఉంటే ఇవి ట్రిప్లెట్స్ వస్తాయి. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే రిమైనింగ్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉంటుంది 1 ఉంటుంది. రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 స్మాలెస్ట్ ఆడ్ నెంబర్, ఇంకా రిమైనింగ్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత 1. 7 ఈ స్మాలెస్ట్ నెంబర్ ఎంత 7. రిమైనింగ్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత 1. ఇవి ఆడ్ నెంబర్స్ ఉంటే ఇలా చేస్తాము. అదే ఈవెన్ నెంబర్స్ ఉంటే ట్రిప్లెట్స్ ఎలా చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 తీసుకోండి. 6ని స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది 36 అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు 4తో డివైడ్ చేయండి. 4 9, 9 అనేది ఏ నెంబర్స్కి మధ్యలో ఉంటుంది 8కి 10కి మధ్యలో ఉంటుంది. సో ట్రిప్లెట్స్ ఏమున్నాయి 6, 8, 10. అలాగే మీరు నెక్స్ట్ ట్రిప్లెట్ 8 తీసుకున్నారు అనుకో, 8 స్క్వేర్ అంటే ఎంత 64. 64ని 4తో డివైడ్ చేసి ఎంత వస్తుంది 16. 16 ఏ 2 నెంబర్స్కి మధ్యలో ఉంటుంది 15, 17కి మధ్యలో ఉంటుంది. అంటే ట్రిప్లెట్స్ ఏమొస్తాయి 8, 15, 17. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయాలి ఏంటి అంటే ఈవెన్ నెంబర్ ట్రిప్లెట్స్ ఉంటే లాస్ట్ 2 నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది. లాస్ట్ 2 నెంబర్స్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది. సో ఈ పాయింట్స్ కానీ మనకు తెలిస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4:5 ట్రయాంగిల్ ఈజ్ అన్నాడు. ఇక్కడ మనం డైరెక్ట్గా 3 సైడ్స్ ఇచ్చాడు. ఈ 3 సైడ్స్ ఏ ట్రయాంగిల్ మనం కనుక్కోవాలి అన్నాడు. మనం ఆల్రెడీ చెప్పే కదా 3, 4, 5 ఏం ట్రిప్లెట్స్ ఇవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది డైరెక్ట్ ప్రాపర్టీ అనమాట. ఇది తెలిస్తే సింగిల్ 1 సెకండ్లో ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, acute angle of a right angle triangle is 92 degrees, 62 degrees. Find the value of the second acute angle. ఒక లంబకోణ త్రిభుజంలో ఒక కోణం
62 డిగ్రీలు అయితే రెండో కోణం విలువ ఎంతో మనం కనుక్కోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక డిఫాల్ట్ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 డిగ్రీస్. ఒక యాంగిల్ ఎంత ఇచ్చాడు? 62 డిగ్రీస్ ఇచ్చాడు. ఇంకా రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుంది? థర్డ్ యాంగిల్. ఓకే, టోటల్ మనకు మొత్తం ఎంత ఉండాలి? 180 డిగ్రీస్ ఉండాలి. ఇదేమో 90 ఇచ్చాడు, ఇదేమో 62. ఇంకా రిమైనింగ్ ఎంత ఉండాలి మనకు? ఇంకా నెక్స్ట్ 90 కదా రావాల్సింది. 90లో నుంచి 62 తీసేస్తే 8, అలాగే 8లో 6 పోతే 28 డిగ్రీస్. థర్డ్ యాంగిల్ ఎంత ఉంటుంది? 28 డిగ్రీస్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సింగిల్ పాయింట్ ఏంటంటే ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయితే రిమైనింగ్ 2 యాంగిల్స్ ఎంత ఉండాలి? 90 డిగ్రీ ఉండాలి. ఒక యాంగిల్ 62 ఉంది కదా, ఇంకా రిమైనింగ్ 90 - 62 ఎంత? 28 డిగ్రీస్. నెక్స్ట్ వన్, ఇఫ్ 8p and 17 are Pythagoras triplet, the value of p will be. క్లియర్గా మెన్షన్ చేశాడు, ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేవి. మనం మీకు ఆల్రెడీ చెప్పే కదా 8 యొక్క ట్రిప్లెట్స్ ఏంటిది? 8 ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ కాబట్టి 8 స్క్వేర్ ఎంత? 64. 4తో డివైడ్ చేస్తాము. 4తో డివైడ్ చేసే నెంబర్ ఎంత వస్తుంది? 16. ఈ 16 అనేది ఏ 2 నెంబర్స్కి మధ్యలో ఉంటుంది? 15కి 17కి మధ్యలో ఉంటుంది. మనకి ట్రిప్లెట్స్ ఏమొస్తాయి? 8, 15, 17. ఆల్రెడీ 8 ఇచ్చాడు, 17 ఇచ్చాడు, ఇంకా పీ వాల్యూ ఏమవుతుంది? 15 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్? కింది వాటిలో లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు మనం ఏదో కనుక్కోవాలి. మొత్తం మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఏది మనం ట్రిప్లెట్స్ అవుతాయో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి, స్మాలెస్ట్ సైడ్ ఎంత? 13 ఉంది. ఆడ్ నెంబర్ 13 అయితే రిమైనింగ్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఇది కరెక్ట్గానే ఉంది. ఓకే, సో డైరెక్ట్గా మన ఆప్షన్ ఇదే అవుతుంది. లేకపోతే ఒకసారి చెక్ చేద్దాం మనం. 13 ఫస్ట్ మనం ఏం చేయాలి? 13 స్క్వేర్ ఎంత? 169 బై 2 చేయండి. 2 8 16, 2 4 8.25. సో 84.5 మధ్యలో ఏ నెంబర్స్ ఉంటాయి? 84 ఉంటుంది, 85 ఉంటుంది. సో కరెక్ట్ ట్రిప్లెట్సే కదా. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. మీరు వేరే ఆప్షన్స్ చెక్ చేయాల్సిన పని కూడా లేదు. చూడండి, కావాలంటే ఇదేంటిది? 63 ఆడ్ నెంబరే కదా, డిఫరెన్స్ ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఇది కాదు. 15 ఆడ్ నెంబర్, డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. 1 ఉండాలి. ఇది కూడా కాదు. ఓకే, 57 ఆడ్ నెంబర్, డిఫరెన్స్ ఎంత ఉండాలి? 1. ఇది లేదు. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 2 adjacent sides of right angle triangle are 1.5 and 2 centimeters long. Area of its circumcircle will be అన్నాడు. క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూడండి. మనకి ఏం రేషియో కావాలి? ఇన్సర్కిల్ సర్కమ్ సర్కిల్ అంటే క్యాపిటల్ రేషియో అని కొనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇది 3 ఇచ్చాడు, ఇదేమో 4 ఇచ్చాడు, ఇది ఎంత అవుతుంది? 5 కదా. సో ఆర్ వాల్యూ మనకు స్మాల్ ఇన్సర్కిల్ వాల్యూ ఎలా వస్తుంది మనకు? 3 + 4 - 5/2 దట్ ఈజ్ ఈక్వల్ టు సర్కమ్ సర్కిల్ రేడియస్ ఏమవుతుంది? హైపోటెన్యూస్ బై 2 కదా, 5/2. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. 3 + 4 7. 7లో నుంచి 5 పోతే ఎంత? 2:5. 2:5. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఇన్ సర్కిల్ టు సర్కమ్ సర్కిల్ కదా, అంటే ఏమవుతుంది? 2:5 అవుతుంది. ఓకే, లేదు మీరు కొన్ని ఆప్షన్ ద్వారా కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఇన్ సర్కిల్ టు సర్కమ్ సర్కిల్ కదా, సో సర్కమ్ సర్కిల్ రేడియస్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఇన్ సర్కిల్ రేడియస్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడేమో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ అ సర్కిల్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ఏ ట్రయాంగిల్ విత్ సైడ్స్ 9, 40, 41 సెంటీమీటర్స్. సో భుజాలు 9 సెంటీమీటర్లు, 40 సెంటీమీటర్లు మరియు 41 సెంటీమీటర్లు ఉన్న త్రిభుజంలో అంతర్గత వృత్తం యొక్క వ్యాసార్థం కనుక్కోండి. ఇది డైరెక్ట్గా ఏంటిది? రైట్ యాంగిల్ ట్రయాంగిలే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ యొక్క ట్రిప్లెట్స్ ఇచ్చాడు. ఇది 90, ఇది 40, ఇది 41. మనం ఏం కనుక్కోవాలి? ఇన్ సర్కిల్స్ యొక్క రేడియస్ ఆర్ కనుక్కోవాలి. ఆర్ వాల్యూ ఎలా వస్తుంది మనకు? డైరెక్ట్గా 9 + 40 - 41/2. సో 40 + 9 ఎంత? 49. 49లో నుంచి 41 పోతే ఎంత? 8/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది గ్రూప్ డిలో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఏరియా ఆఫ్ ఏ సర్కమ్ సర్కిల్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ సైడ్స్ 6, 8, 10 సెంటీమీటర్స్. భుజాలు 9. సో ఇది ఇంగ్లీష్లో క్వశ్చన్ రాంగ్ ఉంది. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఇచ్చాడు 6, 8, 10. ఏం సర్కిల్ ఇది? సర్కమ్ సర్కిల్ అంటే పరివృత్త కేంద్రం సర్కిల్ అయితే ఏం కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ సర్కమ్ సర్కిల్ కనుక్కోవాలి.
ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, సర్కమ్ రేడియస్ క్యాపిటల్ ఆర్ కనుక్కోండి. క్యాపిటల్ ఆర్ మనకి ఎలా వస్తుంది, హైపోటెన్యూస్ బై 2 కదా. హైపోటెన్యూస్ ఎంత ఉంది, 10/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. సర్కిల్ ఏరియా ఫార్ములా అనేది పై ఆర్ స్క్వేరే కదా. పై ఇంటూ ఆర్ అంటే ఎంత, 5² దట్ ఈజ్ ఈక్వల్ టు 25 పై. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో చూసారు కదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద సో జామెట్రీలో ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడో ఈ ప్రాపర్టీస్ అనేవి ముందుగానే తెలిస్తే క్వశ్చన్స్ అనేవి జస్ట్ 2 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి చిన్న చిన్న ప్రాపర్టీస్ అనేవి చాలామంది తెలియక అవుతుంది, జామెట్రీ టాపిక్ అంటే డిఫికల్టీగా ఫీల్ అవుతున్నారు. సో మనం ఇన్డెప్త్గా వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు ఇన్ఫర్మేషన్ కావాలో అంతవరకు ఇన్ఫర్మేషన్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. వీడియోలో ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కూడా తెలియచేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.